మెట్రో రైల్ ప్రాజెక్టులు 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ. రాష్ట్రంలో మెట్రో రైల్ ప్రాజెక్టును రానున్న 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. సిఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014 ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉందన్నారు. ఈ ప్రాజెక్టులపై ఫీజిబిలిటీ రిపోర్ట్ అధ్యయనం చేయడానికి 6 నెలల సమయం పట్టిందన్నారు. కేంద్రం అనుమతించిన మేరకు మెట్రో రైలు నిర్మాణం చేపడుతున్నామన్నారు. ముందుగా విశాఖపట్నంలో మెట్రో రైలుకు టెండర్లు పిలిచామన్నారు. 1-2 రోజుల్లో విజయవాడ మెట్రోకు టెండర్లు పిలుస్తామన్నారు. కేంద్రం మెట్రో రైలు నిర్మాణానికి పాలసీ మార్చిందన్నారు. మారిన పాలసీ ప్రకారం మెట్రో నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. అందుకు అనుగుణంగా గురువారం జరిగిన కేబినెట్ భేటీలో మెట్రో రైలు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాకు 20%, కేంద్రం వాటాకు 20%, మిగతా మొత్తాన్ని కేంద్రం అనుమతితో 30 సంవత్సరాల కాల పరిమితితో తక్కువ వడ్డీ రేటుకు అంతర్జాతీయ సంస్థల నుంచి కేంద్రమే అందిస్తుందన్నారు. గత ప్రభుత్వం మెట్రో రైలు నిర్మాణాన్ని పక్కన పడేసిందన్నారు. మా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు. నేడు దేశవ్యాప్తంగా ట్రాఫిక్ సమస్య ఉందని, దానికి పరిష్కారంగా బెంగళూరు, హైదరాబాద్, నాగ్పూర్ తదితర నగరాల్లో మెట్రో రైళ్ల నిర్మాణాలను చేపట్టారన్నారు. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఏ విధమైన ఆటంకాలు లేకుండా 2 అంచెల ఫ్లైఓవర్లు నిర్మిస్తామన్నారు. కింద భాగంలో ప్రయాణికుల వాహనాలు, పై భాగంలో మెట్రో రైళ్లు వెళ్లేలా ఫ్లైఓవర్లు ఉంటాయన్నారు. దీనివల్ల వాహనదారులు ఏ విధమైన ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా ప్రయాణించవచ్చన్నారు. మెట్రో రైలు నిర్మాణాన్ని విశాఖపట్నం మహానగర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2 దశల్లో చేపడతామన్నారు. మొదటి ఫేజ్లో 3 కారిడార్లలో మొత్తం 46 కిలోమీటర్ల మెట్రో లైన్ నిర్మాణం ఉంటుందన్నారు. 42 స్టేషన్లతో 11,490 కోట్ల రూపాయల అంచనాతో పనులు చేపడతామన్నారు. మొదటి కారిడార్ను స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 34.40 కిలోమీటర్ల మేర 29 స్టేషన్లతో నిర్మిస్తారు. రెండో కారిడార్ గురుద్వారా జంక్షన్ నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.7 కిలోమీటర్ల మేర 6 స్టేషన్లతో, మూడో కారిడార్ తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ 7 స్టేషన్లతో నిర్మిస్తారు. విజయవాడ మెట్రోను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మొదటి ఫేజ్ను 10,118 కోట్ల అంచనా వ్యయంతో 38.40 కిలోమీటర్ల మేర నిర్మిస్తామన్నారు. మొదటి కారిడార్లో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు 25.9 కిలోమీటర్ల మేర, రెండో కారిడార్ను పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు 12.5 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. విశాఖ, విజయవాడ మెట్రో రైళ్ల నిర్మాణం, పర్యవేక్షణ, సాంకేతిక సహకారం కోసం కన్సల్టెన్సీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు మంత్రి నారాయణ సమక్షంలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి, కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. విజయవాడ మెట్రోపై టిప్సా సంస్థతో, విశాఖ మెట్రోపై సిస్టా కన్సల్టెన్సీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. అమరావతి రాజధాని రైతులకు జరీబు భూములకు 50,000, నాన్ జరీజీ భూములకు 30,000 చొప్పున కౌలు చెల్లించామన్నారు. 18,638 మంది రైతులకు 163.67 కోట్ల రూపాయలను చెల్లించామన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని రాజధాని రైతులను కోరారు. ఖాతాల్లో ఇబ్బందులతో ఇంకా కొద్దిమందికి డబ్బులు జమ కాకపోయినా త్వరలోనే వాటిని కూడా సరిచేసి అందిస్తామన్నారు. ఏపీ సచివాలయంలో తాత్కాలికంగా పనిచేస్తున్న స్కావెంజర్స్, స్వీపర్స్ కు రాజధాని ప్రాంతంలోని పేదలకు అందించే విధంగా పెన్షన్ ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కాగా ఇళ్ల నిర్మాణాలకు మిక్స్డ్ డబుల్డ్ విధానంలో అనుమతులు ఇస్తున్నామన్నారు. క్రింద అంతస్తులో పార్కింగ్, మొదటి అంతస్తులో కమర్షియల్ నిర్మాణాలు, రెండో అంతస్తులో రెసిడెన్షియల్ గా ఉండేలా పర్మిషన్స్ ఇవ్వడంతో వాక్ టు వర్క్ లా పరిస్థితులు మారిపోతున్నాయన్నారు.